ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టేషన్లో చేసింది చాలదన్నట్టు నన్ను దాన్ని ఆ దిక్కుమాలిన దాని ఇంటికి తీసుకెళ్ళింది. దారంతా అందరూ నన్నే చూశారు. లేచిపోయిన కూతుర్ని క్షమించావా అని ఒకడు అడిగాడు కూడా. అప్పుడు అతన్ని స్టేషన్ కి రమ్మన్నారు. వచ్చారా నాన్న? తమాషాలు చేయకు సీత, నువ్వింకా చిన్నపిల్లవు కాదు. నాన్న, చిన్నపిల్లనే అయి ఉంటే బాగుండేది. అప్పుడు మీరింత కోపంగా ఉండేవాళ్ళు కాదు. మేము స్టేషన్కి వచ్చినందుకే మీరింత ఫీల్ అవుతున్నారు. అలాంటిది మీరు పొద్దున్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశారు. అక్క ఎంత ఫీల్ అయి ఉంటుంది, బావ ఎంత బాధపడి ఉంటాడు. అయినా అక్క వాళ్ళని వద్దు అని వదిలేశావు కదా, మరి ప్రతిసారి అక్క వాళ్లతో ఎందుకు గొడవ పడుతున్నావు? వాళ్ళంటే నాకు కోపం కాబట్టి. ఆ కోపంతో పాటు అక్క మీద నీకు ఎక్కడో ఇంకా ప్రేమ ఉంది నాన్నా. అందుకే ఆ బంధాన్ని వదులుకోలేకపోతున్నావు. అందుకే ప్రతిసారి ఏదో రకంగా వెళ్ళి గొడవ పడే వంకతో అక్కని చూసి వస్తున్నావు. అక్కను టౌన్ హాస్టల్లో వేసినప్పుడు కూడా ఇలాగే చేసేవాడివి. ఏదో వంకతో హాస్టల్కి వెళ్ళి వాళ్లతో గొడవ పడి అక్కని చూసి వచ్చేవాడివి. పోలీసు అయ్యుండి దొంగచాటుగా అక్కను చూసి వచ్చేవాడివి. అప్పుడు వేరు, ఇప్పుడు నేను అలా ఏం చేయట్లేదు. నేను కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వాళ్ళు కలిస్తే నా కోపం ఆపుకోలేను. ఆపుకోండి నాన్నా, ఇదంతా ఇక్కడితో ఆపేయండి. చీటికి మాటికి నువ్వు అక్క వాళ్ళతో గొడవ పడుతుంటే ఊళ్ళో వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారు. మీకు వీలైతే అక్క వాళ్ళతో మంచిగా ఉండండి. అది కుదరకపోతే వాళ్లకు దూరంగా ఉండండి. అంతేకాని గొడవలు పడుతూ ఉంటే మీ విలువ గౌరవం తగ్గిపోతాయి. ఊళ్ళో మీకున్న మంచి పేరు చెడిపోతుంది. మా దృష్టిలో నువ్వెప్పుడు గొప్పగా ఉండాలి నాన్నా. ఎప్పటికీ నువ్వే మా హీరోవి. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో సీత. నా ఆలోచన అంతా నీ గురించే. ఈ రోజు పేపర్లో పడిన ఫోటో కారణంగా నువ్వెలాంటి కష్టాల్లో పడతావనే నా భయం. నాకేం కాదు నాన్నా, ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నా మీద ప్రేమను అక్క మీద కోపంగా మార్చుకోవద్దు. నువ్వు ఎప్పటికీ మా మంచి నాన్నలా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.